సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం భౌతికే బాలికల గురుకులంలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం స్టడీ అవర్లో కూర్చున్న బాలికలో 7 బాలికలు దగ్గు, దమ్ము, ఆయాసంతో అస్వస్థతకు లోనయ్యారు. దీంతో విద్యార్థులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు బాలికలకు ప్రథమ చికిత్స అందించారు. తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్న 2 బాలికలను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని మిగిలిన 5గురిని గురుకులానికి పంపించారు. దగ్గేమో 7 o'clock నుంచి స్టార్ట్ అయింది. లంచ్ తినొచ్చి క్లాస్లో కూర్చున్నప్పటి నుంచి దగ్గు. డిన్నర్ తర్వాత దగ్గు 7 మెంబర్స్ ఆల్మోస్ట్. కానీ 2 మెంబర్స్కి ఎక్కువ, 5 మెంబర్స్కి జర మామూలు అనుకో. మేము ఏమేమి తిన్నామంటే డిన్నర్లో రైస్, సాంబార్, కర్రీ, మళ్ళీ సాంబార్, క్యాప్సికమ్ కర్రీ, రైస్. రోజు వేరే వేరే మళ్ళా కాఫ్ వచ్చింది, మొన్న వచ్చింది, నిన్న ఒక ఆమెకు వచ్చింది ఆగడానికి. ఆమె కొంచెం వచ్చింది, ఇప్పుడు ఎక్కువ అయింది కాబట్టి అందరికి. టీజీఆర్ఎస్ భౌతికే నుంచి 7 పిల్లలు శ్వాసకు ఇబ్బంది అని కాస్త దగ్గుతో వచ్చారండి. ఒక 2 hours బ్యాక్ ఎగ్జామిన్ చేసి చూడడం జరిగింది. దాంట్లో 5 స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళకి ఇంజెక్షన్ మందులు ఇచ్చి నెబిలైజేషన్ పెట్టి ఓపీ బేసిస్ మీద పంపించేయడం జరిగింది. మళ్ళీ రేపు మార్నింగ్ రివ్యూ చేయమన్నాము. 2కి కాస్త శ్వాసకి ప్రాబ్లం ఎక్కువే ఉందంటే అడ్మిట్ చేసి మానిటరింగ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి 2 కూడా ఐసీయూలో ఉన్నారు, స్టేబుల్గానే ఉన్నారు. రేపు మార్నింగ్ వరకు చూసుకొని అవసరం పడితే ఏమన్నా టెస్ట్ చేద్దాం, లేదంటే రేపు మార్నింగ్ వాళ్ళని కూడా ఇంటికి పంపిద్దామని అనుకుంటున్నాం. అంటే వామిటింగ్ మోషన్, కడుపు నొప్పి. ఇది ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది, వర్షం పడుతుంది. ఒక పిల్ల గొంతు నొప్పి అంటుంది, ఇంకో పిల్ల కొద్దిగా దగ్గుతూ శ్వాసకి ఇబ్బంది అంటుంది. బట్ మరీ అంత సాచురేషన్స్ లెవెల్ తక్కువ ఉండి శ్వాసకి ఇబ్బంది అయ్యేంత సీరియస్గా లేరు. ఒక పాప అయితే ఆల్మోస్ట్ స్టేబుల్ అయిపోయింది, ఇంకొక పాప కాస్త ప్రాబ్లం అని అంటుంది. అది కూడా స్లోగా మనం ఇచ్చిన మందులు ఇంజెక్షన్తో తగ్గిపోతుంది.